యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, నాలో పాపము ఉందని మీలో ఎవడైనా చెప్పగలడా, నిరూపించగలడా? ఎవ్వరూ చెప్పలేదండి. ఇప్పుడు నేనెవరిని? పోతురాజు మనమణ్ణి, నరసింహం కొడుకుని. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తులో ఏదైనా అపవిత్రత ఉన్నట్లు ప్రపంచంలో ఎవడైనా రుజువుపరచగలడా? ఆయన మాటలో గాని, నడకలో గాని, పడకలో గాని, చూపులో గాని పరిశుద్ధత మాత్రమే మనకు ప్రకటించాడు. ఆయనకు బావలు లేరు, బావమర్దులు లేరు, మర్దలు లేరు, అత్తమామలు లేరు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరచగలడు. దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు ఉన్నారు, మహాత్ములని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. నీ పాపాన్ని క్షమిస్తాను అనేవాడు ఎవ్వడు లేడు. క్షమించగలిగితే ఆ పరిశుద్ధుడు యేసు ప్రభు ఒక్కడే క్షమించగలడు. మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరచగలడు.